జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంటే మెయిన్ సపోర్టింగ్ రోలే ఉంది, రొమాన్స్ దానికి ఎక్కువ వాడారు. ఫెమిన్ ఓరియంటెడ్ మూవీ కాదు, కానీ ఎక్కువ హీరో సెంట్రిక్. ఓవరాల్ గా కుస్తీయే ఎక్కువ మెయిన్ గా చూపించారు. కుస్తీ మెయిన్, కానీ రన్నింగ్ కూడా క్లైమాక్స్ కి దానికి ఎక్కువ ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది రన్నింగ్ కి. కనెక్ట్ అవుతుంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక 70-80 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని విలేజెస్ కి రికగ్నిషన్ లేదు. ఇలాంటి సినిమా రావాలి, మనం కూడా యూత్ ఎంపవర్ అవ్వాలి ఇట్ల వల్ల చూసి. అక్కడ సినిమాలో రామ్ చరణ్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా చేస్తున్నాడు. రోడ్లు నేను 4/5 ఇస్తా. థ్యాంక్ యూ. ఒకటే మాట అన్న, చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అన్న. సెకండ్ హాఫ్ అసలు ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. ఏ రంగస్థలం, ఏ RRR ఏది పనికిరావు యాక్టింగ్ ముందు అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే ఏ రామ్ గారు బీజియం సాగొట్టారు. అసలు బీజియం ట్రైలర్ లో కొంచెం నెగిటివ్ వచ్చినా సరే, మూవీలో తన ఇంట్రడక్షన్ కైనా లేదంటే క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ కైనా సరే నెక్స్ట్ లెవెల్ ఇది వచ్చింది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఒకటే కొంచెం వల్గర్ ఉన్నా సరే మిగతా అంతా బాగుంది. చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ చెప్పుకోవచ్చు. బుచ్చిబాబు ఏదైతే తన స్టోరీకి స్టిక్ అయ్యాడో సేమ్ అదే స్టోరీతో తీసుకొని ఒక జెన్యూన్ గా తీసాడు అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ ఇయర్ 100% నేషనల్ అవార్డు కొట్టే పర్ఫార్మెన్స్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ అయినా లేదంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అయినా సరే లేదంటే క్లైమాక్స్ లో వచ్చే ఒక స్పీచ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ అనిపించాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏదంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం అన్నెసరీ అనిపించింది. అది కాకుండా చాలా బాగా అనిపించింది అన్న. తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా తన కష్టమైన ప్రతి ఫిల్మ్ లో తన కష్టంగా అనిపించింది సెకండ్ హాఫ్ లో అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయి, చిక్రీ చిక్రీ సాంగ్ అయినా లేదంటే ఫస్ట్ వచ్చే ఈ సాంగ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ అనిపించింది అన్న. డాన్స్ అయినా సరే, బీజం అయినా సరే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం లాగ్ అనిపించింది సరే. ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేబీ కొంతమంది కనెక్ట్ అవ్వకపోయినా సరే చాలా మంది ఊరు నుంచి వచ్చి ఉంటారు. ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఒకప్పుడు ఎలా కష్టాలు ఉంటాయి, చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇక్కడ మేబీ హైదరాబాద్ లో ఆడే తక్కువన్నా సరే ఊర్లో మాత్రం రూరల్ ఏరియాస్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. మామూలుగా కాదు, అన్ని రికార్డ్స్ అయితే 100% బ్రేక్ అయితే అవుతాయి. అదైతే గ్యారెంటీ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది. అసలు చాలా బాగుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు? 10/10 అన్నా కదా. ಎಲ್ಲಾರ ಗಣೇಶ್ యాక్చువల్లీ మూవీ మీనింగ్ అంతా అందులోనే హోల్డ్ అయి ఉంది. జాహ్నవి కపూర్ రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? ఓకే, జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, బట్ కొంచెం సింపుల్ గా తీసుంటే బాగుండు అన్న ఫీలింగ్. మీకు బాగా నచ్చిన పాట ఏంటి సినిమాలో? పాట చిక్రీ ఆబ్వియస్లీ. టోటల్ మూవీలో ఒక సీన్ ఉంటది, అబ్బా ఈ సీన్ చాలా బాగా తీసారి అని, అలా మీకు అనిపించిన సీన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ సీన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, లైక్ తను విన్ అయి స్పీచ్ ఇస్తాడు చూడండి, ఆ సీన్ నాకు చాలా నచ్చింది. టోటల్లీ మీరు ఫుల్ హ్యాపీ. థాంక్యూ. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ అండి, సెకండ్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ లైక్ ఆయన చనిపోతారు చూడండి, దాని తర్వాత రామ్ చరణ్ బాధపడతారు చూడండి, దట్ వాస్ లైక్ కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ లాస్ట్ లో ఆయన ఎప్పుడైతే విన్ అయ్యి ఒక స్పీచ్ ఇస్తారో అది కూడా హార్ట్ టచింగ్ అనిపించింది. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రెండో ఎమోషనల్ గా ఉన్నాయి. ఏ గేమ్ బాగా నచ్చింది? ఆబ్వియస్లీ రన్నింగే బాగుంది, ఆ సీన్ బాగుంది. కుస్తీ కూడా బాగుంది, బట్ యాక్చువల్లీ లాస్ట్ సీన్ లో చాలా ఎమోషన్స్ అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ బాగుంది. రంగస్థలం చిట్టి బాబుకి మించిందా? రెండు బాగుంది. బాగుంది. బానే అనిపించింది, బట్ మూవీలో ఎక్కువ వాళ్ళ గురించి లేదు, సమ్ పార్ట్స్ లోనే ఉన్నాయి, కానీ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో అది బాగా. ఓన్లీ సింగిల్ మ్యాన్ షో. బుచ్చిబాబు కనిపించాడు మూవీలో. జై బుచ్చిబాబు. అబౌవ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉంది. 3 స్టోరీస్ 3 డిఫరెంట్ వేస్, సూపర్ 3 స్టోరీస్.
ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు మూవీ సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్కడ అసలు ఎందుకు వచ్చాము అని